తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్లుగా రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి విశేష చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్థవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. మేడిగడ్డ పాపాలకు కేసీఆర్, హరీష్ రావు కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చిందని చెప్పారు. మేడిగడ్డ కట్టాలన్నదే కేసీఆర్ ఆలోచన అని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజానికానికి కలంకంగా మారిందని మండిపడ్డారు. దోచుకోవాలి, దాచుకోవాలని మేడిగడ్డ కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. నాణ్యతా లోపం వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని, అవినీతి నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతిందని ఉత్తమ్ అన్నారు. భారీ నాణ్యతా లోపం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని ఉత్తమ్ మండిపడ్డారు. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్ నుంచి కూడా లీక్ అవుతుందని, అన్నారం, సిందిల్లా ప్రాజెక్టులను నీటితో నింపవద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పారు. గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటిని కేటాయించిందని, కృష్ణా జలాలు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం ఒప్పుకుందని ఉత్తమ్ తెలిపారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రులు విమర్శలు చేయడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుష్పగుచ్చం శుభాకాంక్షల లేఖను అందజేశారు. వరంగల్లోని బాలాజీనగర్లో విషాదం చోటు చేసుకుంది. నీళ్ల సంపులో పడి అన్నా చెల్లెలు మృతి చెందారు. హైదరాబాద్ నుండి మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి మృతుల కుటుంబ సభ్యులు వెళ్లారు. దర్శనం అనంతరం వరంగల్లోని బంధువుల ఇంటి వద్ద ఆగగా అక్కడ 2 చిన్నారులు సంపులో పడి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. మృతులిద్దరూ శౌరితేజ, తేజస్వినిగా గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ కులగణన బిల్లుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీసీ జనగణన కోసం ప్రభుత్వం బిల్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కులగణన జరిగినా ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు. కానీ కంటి తుడుపు చర్యలాగా తీర్మానం చేసి వదిలేసిందని ఆరోపించారు. దీన్ని భారత జాగృతి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తీర్మానంలోనే క్లారిటీ లేదు. బీసీ సబ్ ప్లాన్ను చట్టబద్ధత చేయాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి కళ్యాణం జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ కళ్యాణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాబోయే 3 నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుంచి నీరును విడుదల చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గూడ్స్ రైలు అదుపు తప్పింది. ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తున్న గూడ్స్ చింతకాని నాగులవంచ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో పట్టాలపై నుంచి గూడ్స్ పక్క కొరిగింది. గూడ్స్ అదుపు తప్పడంతో విజయవాడ నుంచి ఖమ్మం వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పిఎస్ పరిధిలోని కొత్త తరహా మోసం వెలుగు చూసింది. పటాన్చేరు పిఎస్ పరిధిలోని బ్యాటరీ వ్యాపార యజమాని సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ ఓపెన్ తన వివరాలను నమోదు చేశారు. 41 లక్షల పెట్టుబడి పెట్టగా 94 లక్షల కమిషన్ను కేటుగాలు చూపించారు. అయితే డబ్బును విత్డ్రా చేసుకునే సమయంలో ట్రేడింగ్ సంస్థ స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.